యాసంగి పంటకి మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. భారీ స్థాయిలో ధాన్యం వస్తుండటంతో మిల్లర్లు కనీస మద్దతుకు మంగళం పలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల దుస్థితిపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు సిండికేట్గా మారి రైతన్నలను నిలుదోపిడీ చేస్తున్నారు. ఎంఎస్పీ కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. పంట చేతికొచ్చాక రకరకాల కొర్రీతో రైస్ మిల్లర్లు ధరను తగ్గించేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఊపందుకోకపోవడంతో పాటు అకాల వర్షం కూడా రైతన్నలను భయం పట్టుకుంది. ఇదే అదునుగా రైస్ మిల్లర్లు రైతన్నలను నిండా ముంచుతున్నారు. యాసంగి సీజన్లో రైతన్నల కష్టాలను మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి పండించిన రైతుల్లో నైరాశ్యం అలుముకుంది. గిట్టుబాటు ధర రాకపోవడంతో దిగాలు పడుతున్నారు. మిల్లర్లు సిండికేట్గా మారి తక్కువ ధర కొనుగోలు చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన పడుతున్నారు. ఈసారి జిల్లాలో 11 లక్షల ఎకరాల్లోనే రైతులు వరి సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలోనే 6.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో 5 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగైనట్లు వ్యవసాయ శాఖ సర్వేలో తేలింది. దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. యాసంగి కోతలు ప్రారంభించిన సమయంలో మొదట క్వింటాకి 2,500 నుంచి 2,600 వరకు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేశారు. ధర కాస్త మెరుగ్గానే ఉందని భావించిన రైతులు వారం రోజులుగా పొలాలు కోసి పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ధాన్యాన్ని మిర్యాలగూడకు వెల్లువలా తీసుకొస్తున్నారు. రైస్ మిల్లుల దగ్గర ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. మనం మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లుల వద్ద ఉన్నాం. ఇక్కడ వేలాది మంది రైతులైతే తమ ట్రాక్టర్లను తీసుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోజుల తరబడి వెయిట్ చేసినప్పటికీ కూడా మిల్లర్లు అయితే సిండికేట్గా మారి దోచుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ అయితే అండి, అంతకుముందు అమ్మేటప్పుడు మేము 2,150 అట్లా అమ్మినాము. ఇప్పుడు ఏంటంటే 22, 70, 60 అట్లా వేస్తుర్రు. బండి వచ్చి 2 రోజులు అట్లా ఉండి ఆడనే ఉంటుంది. బండి తీసుకోవడం చేయడం చాలా లేట్గా అవుతుంది. తీసుకుంటే మాకు ఒక 20-2500 వేస్తే కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం అండి. మేము ఎన్ని మిల్లులు ఉన్నాయిగా, అన్ని మిల్లుల దగ్గర పోతే ఎట్లా చూస్తుంది? వాళ్ళ మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే వేరే మిల్లుల దగ్గర వెళ్ళిపోడు. అక్కడ పోయినా అదే మాట అంటారు, ఇక్కడ పోయినా అదే మాట అంటారు. ఇక మిల్లు తిరుగుతూ ఇక ఆడ తీసుకుంటే ఆడ అమ్ముతున్నావు. ఇక చెప్పండి, ఎట్లా ఏ మిల్లుల దగ్గర పోతే ఎందుకు తేమ శాతం బాగాలేదంటున్నారా, ఒడ్లు బాగాలే ఉంటున్నారా, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? పచ్చి ఉందంటారు, మళ్ళీ తాళంటారు, తర్వాత గింజనేమో తీసుకొట్టి తూరిపోయిందంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతారు. ఏం చెప్పేటట్లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వేసిపోవడమే. ఇక అయితే ఈ పరిస్థితిని మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రైతులు ఆవేదన పడుతున్నారు. వ్యాపారులు తమలో పోటీతత్వాన్ని నియంత్రించేందుకు సిండికేట్గా మారారు. వంతుల వారీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా ఒక అవగాహనకు వచ్చి ధాన్యం ధర తగ్గించారు. తాలు, పచ్చగింజ ఎక్కువగా ఉందని కొర్రీలు పెడుతూ క్వింటాకి 2,200 నుంచి 2,150 మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. రైస్ మిల్లుల ముందు ధాన్యంతో రోజుల తరబడి వేచి ఉండలేక రైతులు మిల్లర్ చెప్పిన ధరకే ధాన్యాన్ని ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు లేదు సార్. ఇంతకుముందు మన వాస్తవానికి 27-28 అమ్మే సార్. ఇప్పుడు 23 గవర్నమెంట్ రేటు, 23 ధర. ఇప్పుడు 28-27 అని చెప్తారు. అంటే ఈ 2,250, 60, 40 అని చెప్తారు. ఇష్టం ఉంటే వెళ్ళిపోమని చెప్తారు సార్. రైతుకు కనీస మద్దతు ధరిస్తున్నాయిగా. 500 బోనస్ అన్నారు, 500 బోనస్ కూడా లేదు. అంటే మిల్లర్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదు? మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది, మేము కొనే పరిస్థితి లేవు, మీ ధరతో పెడతాం అని సిండికేట్ అయ్యి ఈరోజు రైతుల్ని అక్రమంగా దోచుకుంటారు. మొత్తానికి రైతాంగం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆరుగాలం కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వరకు తీసుకొచ్చేసరికి మిల్లర్లు మాత్రం సిండికేట్గా మారారు. వాళ్ళు చెప్పిందే విధంగా, వాళ్ళు చెప్పినంత ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతులైతే వాపోతున్నారు. ధాన్యం ధర తగ్గించడం, కొనుగోలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిల్లుల ఎదుట ఆందోళన చేపట్టారు. కోతలు ప్రారంభమైన సమయంలో క్వింటా ధాన్యానికి 2,500 వరకు ఇచ్చిన మిల్లర్లు కోతలు ఊపందుకోగానే కొనుగోలు ధర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడడంతో కనీసం మద్దతు ధర 2,320 కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మిల్లుకు తీసుకొస్తే ఒడ్లు ఎర్రపొట్టుంది, మాకు వద్దు, అసలు రేటు నిర్ణయించట్లేదు, మాకు వద్దని పంపిస్తుంది సార్. ఎన్ని మిల్లులు తిరిగినాయి? 2-3 మిల్లులు తిరిగినా కూడా అన్లోడ్ కావట్లేవు. వాళ్ళు ఎంత వేస్తారో చెప్పడానికి మనం ఇష్టం కాకుండా అయింది. వాళ్ళు ఎంత వేస్తారో ఏమేస్తారో లోపలికి పోయినా కూడా వద్దని ఎలా కొడుతుర్రు. ఏ మిల్లు ఆయన ఎలా కొడితే ఆ మిల్లు కాడిపోతే ఆ మిల్లు ఆయన ఎలా కొడుతున్నారు. తాళాలు వేసుకుంటారు.
3 రోజులు అయింది వచ్చి మేము ఏడనే ఉంటున్నాం. అంటే 2320 రూపాయలు ప్రభుత్వం ఎంఎస్పీ నిర్ణయించింది కదా. 250, 60కి 70కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. 250కి అడిగిండు ఆయన లోపల ఒక మిల్లు ఆయన. మేమేమని మళ్ళీ ఈడికి వచ్చినాం, నిన్న వచ్చి ఈడనే కూర్చున్నాం. ఇంతవరకు ఇంక అది లేదు గతి లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సన్నధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాగడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. సన్నధాన్యానికి కనీస మద్దతు ధర రాక చిన్న సన్నకారు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం నేతలు చెబుతున్నారు. ప్రకృతి ఇబ్బంది వల్ల వరి కోతలు స్పీడ్గా ఈరోజు కటింగ్ చేసి ధాన్యాన్ని నేరుగా మిల్లర్స్ దగ్గరికి తీసుకెళ్తే మిల్లర్స్ అక్కడ చూస్తే ఈరోజు మద్దతు ధర కనీసం ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కూడా 2300 కూడా ఇవ్వటం లేదు. ఇక్కడ అధికారులు పర్యవేక్షణ లోపించింది. మీరు కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇతర డిఆర్డీఏ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈ విషయంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పట్ల ఎక్కడ కూడా స్పందించడం లేదు. మరోవైపు రైతుల ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు మిల్లర్లు. తాము సిండికేట్గా మారలేదంటున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవమంటున్నారు. నల్గొండ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం వస్తోందంటున్నారు. కొనుగోళ్లలో కొంత జాప్యం మాత్రమే జరిగిందని మిల్లర్ల మాట. సిండికేట్ అనేది జనరల్గా ఏంటంటే ఒక అపోహ మాత్రమే. అటు రైతాంగానికి కానీ, అధికారులకు కానీ, పబ్లిక్ కానీ ఎవరికైనా కూడా ఒక అపోహనే. ఎందుకంటే ఒకే ప్లేస్లో 91 రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ రైస్ మిల్స్లో వ్యాపారస్తులకు ప్రధానమైన పోటీ ఒకరికంటే ఒకరు ఎక్కువ క్వాలిటీ తీయాలని, ఎక్కువ రేటుకి అమ్మాలని, ఈ విధంగా ప్రధాన పోటీలో కొనుగోలు కాడ కూడా మరి అదే పోటీతత్వంతో కొనుగోలు చేస్తారు. ఇది ప్రజలు గమనించినట్టయితే, రైతులు కూడా గమనించినట్టయితే మరి మద్దతు ధర 2300 ఉన్నప్పటికీ కూడా మరి గత ఖరీఫ్ సీజన్లో బియ్యం మార్కెటింగ్ మంచిగా ఉన్న టైంలో ఒకే మిల్లు దగ్గర 100 నుంచి 150 ట్రాక్టర్లు ఒకేసారి వచ్చినప్పుడు ఆ ప్రతి రైతుని కూడా యాజమాన్యం గుర్తుంచుకోలేదు. కాబట్టి ఆయన సీరియల్ వచ్చేటప్పటికి నాకు 3 గంటలైంది, 2 గంటలైంది అనే ఆరోపణతోటి అప్పటికి సైలోలు నిండటము, లేకపోతే ఏదో రకమైన ప్రాబ్లంతో కొనుగోలు చేయకపోతే అది చాలా స్వల్పం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్న, దొడ్డు రకం ధాన్యం కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకుపోకుండా ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తే నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల సిండికేట్తో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఐకేపీ కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు ఊపందుకోకపోవడంతో సన్న రకం పండించినటువంటి రైతులు ఆ ధాన్యాన్ని మిల్లర్ల బాట పడుతున్నారు. అయితే తాలు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు సిండికేట్గా మారి కొర్రీలు పెడుతున్నారు. దీంతో 1 క్వింటాకు 1000 రూపాయల పైగా నష్టపోతూ కనీస మద్దతు ధర కూడా పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిల్లర్ల వద్ద సన్న రకం ధాన్యానికి ఎంఎస్పీ ధర లభించేలా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, మిర్యాలగూడ.